నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. రాజ్ తరుణ్ ఈ పేరు అందరికీ తెలిసిందే. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అడపదడప సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు రాజ్ తరుణ్. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అది కూడా తన సినిమాలతో కాదు, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలతో ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు రాజ్ తరుణ్. అసలు రాజ్ తరుణ్ ఎవరితో సహజీవనం చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు, అసలు ఈ కేసులేంటి అనే విషయాలు చాలా ప్రశ్నార్థకంగా మిగిలాయి. అసలు రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుంది, ఈ కేసుల వ్యవహారం ఏంటి అనే విషయాల్ని మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వలి గారు ఉన్నారు. వలి గారితో మాట్లాడదాం. నమస్తే వలి గారు. నమస్తే ప్రియాంక, చెప్పండి. వలి గారు, ఏంటి లావణ్య చూస్తే మాల్వి మల్హోత్రాపై కేసు పెట్టింది అంటున్నారు. ఇక లావణ్య లాయర్ వచ్చేసి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టలేదు, కేవలం మాల్వి మల్హోత్రా మీద మాత్రమే కేసు పెట్టింది నా క్లయింట్ అని చెప్పి చెప్తున్నారు. అసలేంటి, ఏం జరుగుతుంది రాజ్ తరుణ్ కేసులో? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు మీద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. A1గా రాజ్ తరుణ్ ఉన్నారు, A2గా మాల్వి మల్హోత్రా ఉంది, తర్వాత A3గా మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రా A3గా ఉన్నట్లుగా మనకి స్పష్టంగా సమాచారం వస్తుంది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మీద నమోదైన సెక్షన్స్ కూడా 493 నాన్ అవైలబుల్ సెక్షన్ నమోదైంది. తర్వాత 506 కావచ్చు, 420 కావచ్చు, చీటింగ్ చేసినటువంటి విషయాలకు సంబంధించి ఈ సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. యాక్చువల్గా తన సినీ జీవితం సాఫీగా జరిగిపోతున్నటువంటి ఈ సమయంలో ఎప్పుడైతే లావణ్య కేసు నమోదు చేసిందో గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా హెరాస్ చేస్తూ ఉన్నాడు, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు మాల్వి మల్హోత్రా నుంచి బెదిరింపులు వచ్చాయి. మాల్వి మల్హోత్రా కూడా తనను చంపేస్తానని బెదిరించింది, రాజ్ తరుణ్ నుంచి పూర్తిగా దూరం చేస్తానని బెదిరించింది. వారి తమ్ముడు కూడా బెదిరింపులు గురి చేయడంతో ఇక ఆ భయంతో నేను కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ సహజీవనం 2014 నుంచి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ కలిసి ఉన్నట్టుగా తెలుస్తుంది. సహజీవనం చేస్తున్న సమయంలో అంటే బయటకు మనకు వస్తున్న సమాచారం సహజీవనం ఇద్దరు కలిసి ఉంటున్నారు, కొన్ని సంవత్సరాలుగా ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు, ఇదంతా సమాచారం ఉంది. అయితే లావణ్య చెప్పిన వివరాల ప్రకారం 2014లోనే మాకు మ్యారేజ్ అయింది, గచ్చిబౌలి దగ్గర ఎల్లమ్మ టెంపుల్లో మా వివాహం జరిగిందని కూడా చాలా సమాచారం ఇచ్చింది. పోలీసులు కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా అందించినట్టుగా తెలుస్తుంది. తర్వాత 2016లో 2 నెలల గర్భ విచ్ఛిత్తి కూడా జరిగింది. దానికి సంబంధించిన పేమెంట్స్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రాజ్ తరుణ్ చేసినట్లుగా ఆ ఎవిడెన్స్లు కూడా, టెక్నికల్ ఎవిడెన్స్లు, మెడికల్ సర్టిఫికేట్ల ఎవిడెన్స్లు అవి కూడా పొందుపరిచింది. ఆ తర్వాత తనను ఏ విధంగా బెదిరింపులకు గురి చేశారు, ఏ విధంగా చంపేస్తామని చెప్పారు, సో వాట్సాప్ చాట్లు కావచ్చు, ఈ ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు మనం చూస్తున్నాం, ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో, ఎప్పుడైతే మాల్వి మల్హోత్రాకి వారి సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడింది లావణ్య, అప్పటికి కూడా రాజ్ తరుణ్ నాకు కావాలి, నా రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి డిమాండ్ వినిపించిన పరిస్థితి. కానీ ఇక రోజులు గడిచే కొద్దీ ఇటు మాల్వి మల్హోత్రా కూడా కేసు పెట్టింది. సో లావణ్య పూర్తి స్థాయిలో తనకు కూడా ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేసింది. కాబట్టి లావణ్య మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, సహజీవనం చేసినప్పుడు నిజంగా ఇష్టం లేదు, ఇంకా నేను ఇక నీతో సంబంధాన్ని కొనసాగించట్లేదు అన్నప్పుడు సో చట్ట ప్రకారం ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో కాలేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, మాల్వి మల్హోత్రాతో అలాగే రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లో ఆడియో టేపులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో అవన్నీ చూశాకే, ఈ మెడికల్ సర్టిఫికేట్ల ఎవిడెన్స్లు కూడా పరిశీలించాకే పోలీసులు కేసు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. A1, A2, A3గా వీళ్ళు ముగ్గురు చేర్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే లావణ్యని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, లావణ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, వీళ్ళ మూడింటి నుంచి కూడా సో చాలా కీలకమైన ఆధారాలు ఇక్కడ నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ని ఏ క్షణమైనా పిలిపించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, తర్వాత మయాంక్ మల్హోత్రా ముగ్గురిని కూడా ఈ 1-2 రోజుల్లోనే పిలిపించి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండేట్టు మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే 493 నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంది కాబట్టి. ఎస్ ప్రియాంక, చెప్పండి. లావణ్య వచ్చేసి నేను రాజ్ తరుణ్ పై కేసు పెట్టలేదు అంటూ లావణ్య లాయర్ ఇద్దరు కూడా చెప్తున్నారు. కానీ లావణ్య మరో మాట కూడా ఉంది. ఫైనల్ గా నీకేం కావాలి అని అడిగినప్పుడు తను ఏం చెప్తుంది అంటే, నాకు రాజ్ తరుణే కావాలి, ఒకవేళ రాజ్ తరుణ్ తిరిగి నా దగ్గరికి రాకపోతే గనక వెళ్ళి జైలు శిక్ష అనుభవించాలి
ఖచ్చితంగా ఈ రెండిట్లో అవును, ఏదో ఒకటి ఇక్కడ జరగాలని క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. రాజుతో నాకు కావాలి, అతను మళ్ళీ తిరిగి వస్తే గనక నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి లావణ్య స్పష్టంగా చెప్తుంది, రాజుతో నాకు కావాలని. కానీ రాజుతో ఏం చెప్తున్నాడు, 2017 తర్వాత మా మధ్య ఎటువంటి సంబంధాలు లేవు, 2017 సంవత్సరం తర్వాత పూర్తిగా శారీరక మానసికంగా పూర్తిగా దూరంగా ఉన్నాము, అయినప్పటికీ కూడా లావణ్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి రాజుతో చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనకి పిక్చర్ క్లియర్గా ఏం అర్థం అవుతుందంటే లావణ్య దగ్గరికి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూర్చున్నాడు, మొండిగా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో పరిచయం ఏర్పడిందో, ఎప్పుడైతే మాల్వి మల్హోత్రాతో సంబంధం కొనసాగిస్తున్నాడు కాబట్టే ఇప్పుడు ఈ లావణ్య కూడా కేసు పెట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ లావణ్య దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి గతంలో చేసినటువంటి కొన్ని వ్యవహారాలు కూడా రాజ్ తరుణ్ లావణ్య మీద విమర్శలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అర్ధరాత్రి తాగేసి మాట్లాడుతుంది లావణ్య, అర్ధరాత్రి సమయంలో నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్తా ఉంటుంది, అర్ధరాత్రి సమయంలో వేరే వాళ్ళతో కూడా తీసుకొచ్చి, అంటే డ్రగ్స్ విషయం కూడా ప్రస్తావించాడు రాజ్ తరుణ్. లావణ్య డ్రగ్స్ తీసుకుని ఆ కేసులు కూడా నమోదయ్యాయి, నీకు డ్రగ్స్ ఒకవేళ అలవాటు ఉంటే కనుక నా దగ్గర ఉండద్దు, నాకు దూరంగా ఉండు, ఇప్పుడు నేను సినీ కెరీర్లో కొంత బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఈ కేసులో నాకు చుట్టుకుంటే ప్లీజ్ నన్ను వదిలేయని చెప్పి గతంలో నేను మొరపెట్టుకున్నాను, అయినా లావణ్య వినలేదు. సో ఇలాంటి ఆరోపణలు కూడా రాజ్ తరుణ్ నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మాల్వి మల్హోత్రాతో ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో అప్పుడే నన్ను పూర్తిగా వదిలేసి దూరం అయిపోయాడని చెప్పి లావణ్య కూడా ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ కావాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు కూడా రాజ్ తరుణ్ నుంచి అటువంటి స్పందన లేకపోవడంతో రాజ్ తరుణ్ పూర్తిగా తనను వదిలించుకుందామని ఈ మాల్వి మల్హోత్రాతో సంబంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక చేసేది లేక కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ పిక్చర్ ఒకటి మనకి అర్థమవుతుంది ఏంటంటే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా వీళ్ళ ముగ్గురు కూడా లావణ్యని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే లావణ్యకి రాజ్ తరుణ్ కావాలి కాబట్టి, రాజ్ తరుణ్ ఇక వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి చాలా టార్గెట్గా లావణ్యని చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ కాల్స్, బెదిరింపులు, చంపేస్తాననటాలు, సో ఇలాంటి టార్చర్ ఎక్కువైన నేపథ్యంలో కేసు పెట్టారని లావణ్య చెప్తోంది. సో పోలీసులు కూడా ఈ కేసును కొంత సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో రెండు వైపుల నుంచి కూడా పెద్దల జోక్యం అనేది ఎక్కడ మనకు కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటువైపు నుంచి లాయర్స్ మాట్లాడుతున్నారు, ఇటువైపు నుంచి కూడా లావణ్య మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజ్ తరుణ్కి సంబంధించి కూడా సో సీరియస్గా ఎలిగేషన్స్ జరుగుతున్నాయి, వీళ్ళే మాట్లాడుకుంటున్నారు, కానీ ఈ పెద్దల జోక్యం ఎక్కడ కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటంటే సహజీవనం చేసే విషయానికి సంబంధించే సమయంలో కూడా అప్పుడు పెద్దలకు తెలియకుండానే, పెద్దలకి పూర్తి స్థాయిలో అనుమతి లేకుండానే వీళ్ళు సహజీవనం కొనసాగించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో పెద్దలు కూడా కొంత ఈ కేసు నుంచి డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుంటున్నారు. మరో 2-3 రోజుల్లో వీళ్ళని పిలిపించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే సహజీవనానికి సంబంధించి స్పెసిఫిక్గా చట్టంలో కొన్ని నిబంధనలు లేకపోవటమే దీనికి ఒక ప్రధానటువంటి అడ్డంకిగా కనిపిస్తుంది. ఎందుకంటే సహజీవనం చేసుకుంటున్న పరిస్థితికి సంబంధించి ఏ సెక్షన్స్ అమలు అవుతాయి, చట్టంలో అసలు ఏముంది, ఒకవేళ సహజీవనం వద్దు అనుకుంటే కనుక నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏముంటాయి, ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి కొంత డోలాయమానం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకటి, ఇబ్బంది పెట్టే విషయానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. తనను అబద్ధపు పెళ్లి చేసుకుని తనను వంచి శారీరకంగా మానసికంగా వాడుకున్నాడు. దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్లు, మెడికల్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి కాబట్టి రాజ్ తరుణ్కి మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మరొక ప్రశ్న ఏంటి అంటే గనక లావణ్య ఆరోపిస్తుంది ఏంటంటే కావాలని రాజ్ తరుణ్ నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు, కావాలనే ఆడియో లీక్ చేశాడు, అందులో చాలా కట్స్ ఉన్నాయి, రాజ్ తరుణ్ మాట్లాడిన మాటలన్నీ కట్ చేసేసి కేవలం నా వాయిస్ నేను ఏవైతే బూతులు తిట్టానో అవి మాత్రమే తీసుకొచ్చాడు బయటికి, అంటే నన్ను బ్లేమ్ చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ వదిలించుకోవాలనుకుంటే నువ్వు నాకు వద్దు అంటే అయిపోతుంది, కానీ ఈ విధంగా తనని బ్యాట్ చేసి వదిలించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్, అసలు లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అని అనుకోవచ్చు. యాక్చువల్గా ప్రియాంక లావణ్య చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే తనకి మాల్వి మల్హోత్రా పరిచయం అయిందో, అంటే ఒక సినిమాలో హీరోయిన్గా రాజ్ తరుణ్ సరసన నటించింది, అప్పటి నుంచి కూడా మాల్వి మల్హోత్రాతో పరిచయం ఏర్పడిన తర్వాత నుంచి కూడా పూర్తిగా నన్ను దూరం పెట్టాడు. సో తను పరిచయం అయిన తర్వాత ఇక మా సహజీవనం ఏదైతే మేము కలిసి ఉండే పరిస్థితి ఉందో దాని నుంచి పూర్తిగా నన్ను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి కూడా మా మధ్య వివాదాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి కూడా రాజ్ తరుణ్ పూర్తిగా నన్ను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఒకళ్ళు పరిచయం అయితే సో పాత వాళ్ళని వదిలించుకునే మనస్తత్వం రాజ్ తరుణ్ది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు మీరు అన్నట్లు డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించాడు, సో దానికి సంబంధించిన ఆడియో టేపులు ఉన్నాయి, దానికి సంబంధించి ఏవే విషయాలు మాట్లాడారు, ఇవన్నింటినీ కూడా ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. 170 ఫోటోలు జతపరిచింది లావణ్య.
సో ముఖ్యంగా ఆ ఫోటోలకు సంబంధించి ఏ సమయంలో ఏ సంవత్సరంలో ఎక్కడ వీళ్ళు పెళ్లి చేసుకున్నారో, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడ ఉంటున్నారు, కలిసి ఉన్నటువంటి వాళ్ళ మధ్య సంభాషణ ఏ విధంగా ఉంది, ఎప్పుడైతే వివాదాలు వచ్చాయో వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మెడికల్ సర్టిఫికేట్లు అబార్షన్ జరిగింది 2 నెలల తనకు కడుపున్నప్పుడు అని చెప్పి ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ చూస్తూ ఉన్నారు. దానికి ట్రాన్సాక్షన్స్ రాస్తున్నారనే చేశాడు కాబట్టి వాటికి సంబంధించిన బిల్లులు కూడా పరిశీలిస్తున్నారు. సో మొత్తంగా లావణ్య సమర్పించినటువంటి ఆధారాలని ఇప్పుడు కూలంకషంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా సీరియస్గా దర్యాప్తు పోలీసులు చేస్తూ ఉన్నారు. నార్సింగ్ పోలీసుల నుంచి ఒక కీలక ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి నోటీసులు పంపించబోతున్నారు చెప్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మాల్వి మల్హోత్రా కూడా ఒక కేసు బుక్ చేసింది. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఏది వాస్తవం, ఎవరిది తప్పు ఉంది, ఏది వాస్తవం, ఎవరు కరెక్టు, సో ఎవరిని బెదిరించారు, ఆడియో టేపులు కూడా అన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళు పిలిచిన తర్వాత 2 వైపుల నుంచి పిలిచి మాట్లాడి విచారణ చేసిన తర్వాత ఎవరిది తప్పు ఉంది, ఎవరు అన్యాయం చేశారు, ఎవరికి పూర్తి స్థాయిలో బెదిరించే పరిస్థితి తీసుకొచ్చారు, ఎవరిని చంపుతామని చెప్పేసి అన్నారు, ఈ పూర్తి ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. అంటే సహజనం చేస్తున్న కలిసి ఉంటున్న సమయంలో వేరే కొత్త వ్యక్తి పరిచయం అయితే పాత వాళ్ళని వదిలేసిన క్రమంలో దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, మరిన్ని సెక్షన్స్ ఏమైనా నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే రాస్తారని వైపు ఏమైనా సాఫ్ట్ కార్ ఉండే అవకాశం కనిపిస్తుందా, రాస్తారని లావణ్య ఏమైనా ఇబ్బంది పెట్టిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ప్రియాంక పూర్తిగా దర్యాప్తు ఇక్కడ చూసుకుంటే గనక ఇంత జరుగుతుంటే ఇటు మాల్వి మల్హోత్రా కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, అట్లానే లావణ్య కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాల్ని చెప్తుంది. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాస్తారని మాత్రం ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు, ఏ ఒక్క విషయాన్ని కూడా తను ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు, ఏమనుకోవాలి? సో రాష్ట్రం కూడా మాట్లాడాడు. ఎప్పుడైతే లావణ్య పిఎస్లో కేసు పెట్టిందో, వీళ్ళకి అగెనిస్ట్గా, వీళ్ళ ముగ్గురికి అగెనిస్ట్గా మాట్లాడటం స్టార్ట్ చేసిందో, నన్ను నమ్మించి మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుని పూర్తిగా వదిలేశాడు, మాల్వి మల్హోత్రాతో ఎప్పుడైతే సంబంధం కొనసాగించాడో, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాక నన్ను పూర్తిగా మోసం చేసిన పరిస్థితి, నాకు దూరమైన పరిస్థితి అని చెప్పి ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో అప్పటి నుంచి కూడా రాస్తారని అక్కడక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. సో పూర్తిగా తనకి డబ్బులు పిచ్చి పట్టుకుంది, నేను అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను, అయినప్పటికీ కూడా విడాకులు కావాలని చెప్పేసి నేను కోరాను. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో పెళ్ళి అయితేనే విడాకులు కొడతారు. సో పెళ్ళైన విషయం, కలిసి ఉంటున్న విషయం యాక్సెప్ట్ చేశాడు రాస్తున్నాడు. కానీ 2017 సంవత్సరం నుంచి పూర్తిగా మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు కాబట్టి విడాకులు కోరుతున్నాడు. కానీ లావణ్య విడాకులు ఇవ్వలేనట్టుగా రాస్తున్నాడు చెప్తున్నాడు. సో అనేక రకాలుగా తన దగ్గర డబ్బులు తీసుకుందని చెప్తున్నాడు. లావణ్య కూడా 70 లక్షల రూపాయలు నేను రాస్తున్నాడుకి ఇచ్చారని చెప్తున్నాడు. ఈ డబ్బులు లావాదేవీలకు సంబంధించి కూడా కొన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. సో ఎవరికి ఎంత ఇచ్చారు, సో ఏ సందర్భంలో ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఇవి కూడా ఈ డీటెయిల్స్ బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో రాస్తారు నుంచి కూడా కొన్ని సీరియస్ అలిగేషన్స్ లావణ్య మీద ఉన్నాయి. తను డ్రగ్స్ తీసుకునేదని చెప్పి, తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేదని చెప్పి, నాకు వేరే మగవాళ్ళు కావాలని చెప్పి హెరాస్ చేసేదని చెప్పి, విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేయడం కావచ్చు. సో ఇవన్నీ అలిగేషన్స్ రాష్ట్రం వైపు నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుందంటే, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని వేరొక ఆడపిల్ల పరిచయం అయితే ఏ విధంగా వదిలేస్తాడు అంటే, సహజనం చేసేసి పెద్దల ప్రమేయం ఇందులో లేదు కాబట్టి అంత ఈజీగా వదిలించుకునే ప్రయత్నం చేశాడా, రాష్ట్రం తప్పు చేశాడా, ఈ విషయాలకు సంబంధించి చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. సాఫీగా సాగిపోతున్నటువంటి ఈ సినీ జీవితంలో ఇలాంటి ఒడిదుడుకు రావడంతో సినీ పరిశ్రమ కూడా ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఒక విధంగా కెరియర్ లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న రాజ్ తరుణ్ జీవితంలో తన వ్యక్తిగత విషయంపై తను ఎదుర్కొంటున్న కేసులు, ఆరోపణలు తన సినీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, నెక్స్ట్ తన భవిష్యత్ అంటే ఈ సినీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే దీన్ని కొంచెం సానుకూలంగా దీన్ని క్లియర్ చేసుకునే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి చాలామంది చర్చిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తన సినీ లైఫ్ కొంచెం బాగానే నార్మల్గానే కొనసాగుతుంది. ఉయ్యాల జంపాలతో మంచిగా పేరు తెచ్చుకున్నది మొదటి సినిమాతో, తర్వాత సినిమా చూపిస్తామావు కావచ్చు, 21 కుమారి 21F కావచ్చు, తర్వాత ఆడో రకం ఈడో రకం కావచ్చు, ఇలాంటి కొన్ని మంచి సినిమాలు పడ్డాయి. తర్వాత అక్కడక్కడ కొన్ని ఫ్లాప్లు ఎదురైనప్పటికీ కూడా తన సినీ జీవితానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ కేసు రావటం అనేది కొంత దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే సీరియస్గా అంటే తన కెరీర్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఈ కీలక సమయంలో ఈ కేసు రావడం కొంత చికాకు తెప్పించే విషయమే. అయితే నిజంగా అతను తప్పు చేశాడని చెప్పి లావణ్య చెప్తా ఉంది. సో నన్ను మోసం చేశాడని చెప్తా ఉంది. సో దీన్ని పూర్తి స్థాయిలో ఆయన ఎదుర్కోబోతూ ఉన్నాడు. సీరియస్ సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది కెరీర్కి. అయితే దీన్ని ఏ విధంగా కొంత సానుకూల పరిస్థితుల్లోకి తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో కేసు మరింత సీరియస్ కాకుండా వ్యవహరిస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సో రాజ్ తరుణ్ తరఫు లాయర్లు కూడా సో వీలైనంత త్వరగా కొంత మధ్యవర్తిత్వం నడిపించి ఈ పరిస్థితిని కొంత అందరితో సముదాయించి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కెరీర్ నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అటు మాల్వి మల్హోత్రా కూడా హీరోయిన్నే, వారి తమ్ముడు కూడా ఉన్నాడు ఈ కేసులో, A1 A2 A3గా ఉన్నారు. సో లావణ్య అయితే ఎలిగేషన్స్ చేస్తుంది. మరి ఎక్కడ దీనికి ఎండ్ కార్డు పడుతుంది, సో దీన్ని ఏ విధంగా ముగిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చాలా ముఖ్యమైన ఎవిడెన్స్లు రాజ్ తరుణ్కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో రాజ్ తరుణ్ నుంచి కూడా కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ముగింపు చెప్తారన్నది చూడాలి. సో పెద్దలు కలగజేసుకుని కొంత కొలికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా రాజ్ తరుణ్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో రవీంద్ర లాంటి వాళ్ళు మేనేజర్గా పనిచేసిన పరిస్థితి. సో వాళ్ళందరికీ గతంలో కూడా ఈ వ్యవహారాలన్నీ తెలుసు. అయితే ఇది కావాలని దురుద్దేశపూర్వకంగా లావణ్యం చేస్తుందని చెప్పి కొంతమంది ఇండస్ట్రీ నుంచి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో దీనికి ఏదో రకంగా ఎండ్ కార్డ్ పడి మరింత సీరియస్ అయ్యే విధంగా, మరింత జటిలం అయ్యే పరిస్థితి లేకుండా చూడాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇండస్ట్రీ నుంచి మనకు సమాచారం వస్తుంది. సో ఫర్దర్గా చూడాలి ఏ విధంగా ముందుకు పోతారన్నది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ వలి గారు.